నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ విత్ అమోహలు. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ లాస్ట్ శనివారం అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే రోజు ఇలా హోమం చేస్తారనమాట. పాస్ట్ 12 ఇయర్స్గా కంటిన్యూస్గా చేస్తున్నాం అనమాట. ఎప్పుడు ఎక్కడ బ్రేక్ రాలేదు. ఈవెన్ కరోనా టైంలో కూడా కంటిన్యూస్గా చేస్తున్నాము. ఓన్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ డివోటీస్ అనమాట, భక్తుల వల్ల మా గురుగారితో. ఇక్కడ పూజ ఆల్రెడీ మార్నింగ్ 8కి స్టార్ట్ అయిందనమాట. కృష్ణుడి పూజ, లక్ష్మీదేవి పూజ, వినాయకుడి పూజ, శివుని పూజ అయిపోయింది. ఇక్కడ హోమంకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టామన్నమాట. వన్స్ అక్కడ కంప్లీట్ అయిపోగానే ఇక్కడ హోమం స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి మంచిర్యాల దుర్గారిపల్లి రోడ్లో ఉంటుందన్నమాట. అంటే ఒక 50 మెంబర్స్ కలిపి ఇక్కడ 4.5 acres ల్యాండ్ తీసుకొని టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం అనమాట. అంటే డివోటీస్ 1000 మెంబర్స్ వరకు ఉన్నారు. కానీ ఎవరైతే ఇక్కడనే పర్మనెంట్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ కలిసి ఇక్కడ ల్యాండ్ తీసుకొని టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. 1 crore ఎస్టిమేషన్ అనమాట. ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. నేను ఈ టెంపుల్ బయట నుండి కూడా చూపిస్తాను నెక్స్ట్ షార్ట్స్లో. ప్రతి గురువారం, ప్రతి ఆదివారం ఇక్కడ క్లాస్ జరుగుతుంది అనమాట. అంటే భగవద్గీత చెప్తారు. ఇక్కడ ఎవరైనా లోకల్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రావచ్చు, వచ్చి నేర్చుకోవచ్చు. చాలామంది నేర్చుకుంటారు అనమాట. గురువుగారు భగవద్గీత చెప్పడం స్టార్ట్ చేసి 30 years అయిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ శ్రీరాంపూర్లో ఉండేది టెంపుల్, తర్వాత కృష్ణ కాలనీ, తర్వాత నస్పూర్ కాలనీ. ఇప్పుడు అందరం యునైటెడ్గా ఇక్కడికి వచ్చి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోవాలి, భగవంతుడికి సేవ చేసుకోవాలని నిర్ణయించుకొని అందరు కలిసి సపరేట్ ల్యాండ్ తీసుకొని టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. నాకు తెలిసినంత వరకు ఇన్ని ఇయర్స్లో ఏ బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా పూజలు చేసేది ఒక్క టెంపులే. ఇక్కడ నాకు తెలిసి చాలా టెంపుల్స్ ఉంటాయి, కానీ కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉండవు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి, ఇంటింటా భగవద్గీత వినపడాలి అనేది మా గురువుగారి సంకల్పం. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు కూడా మీ పిల్లలకి భగవద్గీత నేర్పించండి. రోజుకు ఒక శ్లోకం లేదా 5 శ్లోకాలు వీలుని బట్టి నేర్పించండి. అలా వాళ్ళు కూడా భగవద్గీత నేర్చుకుంటారు. ధర్మంగా ఎలా నడుచుకోవాలి అనేది కూడా తెలుసుకుంటారు. ఇక్కడ హోమం స్టార్ట్ అయిందనమాట. ఆల్రెడీ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. తర్వాత గురుగారు ఉపన్యాసము, అన్నదానం కార్యక్రమాలు కూడా ఉంటాయి. వీడియో లెంగ్తీ అయిందనమాట, అందుకే వీడియో సెకండ్ పార్ట్ కూడా చేశాను. సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఆ వీడియో కూడా చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు భగవద్గీత పారాయణం స్టార్ట్ అవుతుంది, వినండి. 9 అధ్యాయాలతో చేస్తున్నాం ఈరోజు హోమము.
दुःखम् अज्ञानं तमसः फलम् सर्वसञ्जायते ज्ञानं रजसो लोभ एव च ॐ नमो भगवते वासुदेवाय स्वाहा जगन्यगुणवृत्तिस्तातो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति नं करोति चेत् क्वचित् स्पर्शं न कुर्वन्ति नलिनीदलमम्बसा ॐ नमो भगवते वासुदेवाय स्वाहा गीताया पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै ॐ नमो भगवते वासुदेवाय स्वाहा सर्वे देवांश ऋषयो योगिना पन्नगाश्च ये गोपाला गोपिका वापि नारदोद्धव पार्षदैः सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते ॐ नमो भगवते ओम साध्यानां पृथिवीभ्यां स्वाहा ओम यज्ञैः स्वाहा ओम प्रजापतये स्वाहा ओम प्रजापतये स्वाहा ओम साध्यानां पृथिवीभ्यां स्वाहा ओम अग्निपतये स्वाहा ओम सृष्टिपतये स्वाहा ओम यज्ञाय स्वाहा ओम चित्तय स्वाहा चित्तयैदं नमः ओम आगोदं स्वाहा आगोदाय नमः ओम आगोदित स्वाहा आगोद्यै नमः ओम विज्ञानं स्वाहा विज्ञानाय नमः ओम विज्ञानं स्वाहा विज्ञानाय नमः ओम अनक्क स्वाहा मनसै नमः बोलो यज्ञेश्वर भगवान की बोलो यज्ञेश्वर भगवान की ओम नामोदमत्तमान् विभोति ओम पूर्णाहुतिमत्तमान् विभोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अतोऽयं वै पूर्णाहुतिः अस्य मेव प्रतिष्ठति सुस्वागतं ఊరుకొని సన్నగా పోయండి ఓం అసోమేనాయ భూయతే తస్యమాయ మీనాధారామవతిష్ఠత ఆజ్ఞోజయోపాద్యుతేజో వసోద్ధారాజేకసైవాస్మై తేజో వృద్ధేతో కామాయ నేను ఈ వీడియో నా ఛానల్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కనీసం నా ఛానల్ ద్వారా అయినా ఇద్దరు ముగ్గురైనా భగవద్గీత నేర్చుకోవడం స్టార్ట్ చేశారంటే మాకు అదే చాలు. అదే మెయిన్ రీజన్ అన్నమాట. దీని సెకండ్ పార్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే ఆల్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.